హలో ఎవ్రీవన్, ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు, అలాగే వరలక్ష్మి వ్రతం రోజు లాగనమాట. ఏమేం కావాలనేది ఒక్కో స్లిప్ అయితే రాసుకున్నాను. వ్రతానికి కావాల్సిన సామాగ్రి, ఇంకా పూజా సామాన్ షాప్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసి ఇంకా స్లిప్ రాసుకున్నాం కదా ఏమేమి తీసుకోవాలని, ఇంకా తీసుకోవడానికి అయితే వచ్చేసాము. ఇంకా మనము ఇప్పుడు దీంట్లోకి వస్తే, షాప్లోకి వస్తే మనకు కావాల్సినవన్నీ గుర్తొచ్చేస్తాయి అన్నమాట. మనం రాసుకునే కాకుండా ఏమైనా మర్చిపోయినా కూడా మనకు ఆటోమేటిక్గా గుర్తొస్తాయి. ఇంకా ఈ అమ్మవారి వరలక్ష్మి వ్రతం ఇవైతే 4000 చెప్పాడు. ఇంకా అమ్మవారి ఓన్లీ ఫేస్ అలంకరణ అయితే మనకు 1000 రూపీస్ చెప్పాడు. సో నేనైతే ఇంకా అవి తీసుకోలేదు. నేను లాస్ట్ ఇయర్ తీసుకుందే ఉంది నా దగ్గర. ఇంకా తీసుకొని అవసరం ఉన్నాయి తీసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ వరకు వచ్చేసాము. ఇది ముందు రోజుది. ఇవన్నీ నేను అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ముందు రోజే. అన్నీ ఇంకా క్లీన్ చేసేసుకొని బంతిపూలు అవన్నీ తెచ్చేసుకున్నాను. అలాగే పూజకు కావాల్సినవి కూడా అన్నీ తెచ్చేసుకొని ముందు రోజే పెట్టుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి ఈరోజు ఆగస్టు 15th డే కాబట్టి పిల్లలకు కూడా సెలబ్రేషన్ ఉంది స్కూల్లో. ఇంకా వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నేను గడప ముగ్గులు బయట క్లీన్ చేసుకొని, ఇల్లు క్లీన్ చేసుకొని మొత్తం అంతా ఇంకా పసుపు రాసేసి ఇంకా ముగ్గులు అయితే వేసేసుకున్నాను. తర్వాత ఇంకా నేను స్నానం కూడా చేసేసుకున్నాను. ఇంకేది వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోలేదు. నెక్స్ట్ ఫ్రైడే వచ్చింది కదా మనకు, ఆగస్టు 15th రోజు. ఇంకా ఆ రోజు అయితే తీసుకున్నాను నేను. ఇంకా ముందు రోజే నేను ఇంకా అన్నీ క్లీన్ చేసుకుని మంచిగా అయితే పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇంకా ప్రసాదాలు అయితే చేసుకుంటున్నా. ప్రసాదాలు నేను ఈసారి వచ్చేసి 5 రకాలే చేసుకున్నా. లాస్ట్ ఇయర్ వచ్చేసి 9 రకాలు చేసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం ఇంకా డెకరేషన్ అయితే నేను కంప్లీట్ చేసేసాను. ఇంకా నేనైతే వరలక్ష్మి వ్రతాని కోసం ఇలా అయితే రెడీ అయ్యాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా జడే వేసుకోవడం ఒకటే ఉంది. నేనైతే ఫస్ట్ టైం లంగావోణి అయితే వేసుకున్నా. పెళ్ళి కాకముందు కూడా ఎప్పుడు వేసుకోలేదు, ఫస్ట్ టైం వేసుకున్నా.
మా పూజకంతా వంట మండపంకి అంతా రెడీ చేసుకున్నా. ఇంకా ఇది వచ్చేసి నేను కంకణాలు అయితే కడుతున్నాను. ఫస్ట్ వచ్చేసి మనము 9 ముళ్ళతో వేసుకుంటాం కదా కంకణం మనం కట్టుకునేది. ఫస్ట్ అయితే అది కట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా మా ఇంట్లో పిల్లలకి మా హస్బెండ్కి వాళ్ళకి కూడా కంకణాలు అయితే కడుతున్నాను. ఇంకా అంటే ఆ కంకణాలు కాదు, మనం తమలపాకుతో కడతాం కదా ఆ కంకణాలు అన్నమాట. ఇంకా పూజ అంతా మంచిగా ప్రశాంతంగా అయిపోయింది. ఈసారి మా హస్బెండ్ కూడా నాతో పాటు కూర్చొని మంచిగా పూజ చేశాడు. ఇంకా పూజ చేసేటప్పుడు అందరం కూర్చున్నాం కాబట్టి వీడియో ఎవరు తీయలేదు. నేను ఇంకా మళ్ళీ లేవలేదు, ఇంకా అలా కెమెరా కూడా సెట్ చేయలేదు అనమాట. ఇంకా పూజ అయితే ప్రశాంతంగా జరిగింది, మంచిగా చేసుకున్నాం. నందూరి శ్రీనివాస్ గారి పూజ వీడియో పెట్టేసుకొని ఆ పూజ అయితే వాళ్ళు చెప్పిన విధంగా మంచిగా చేసుకున్నాం అనమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత మనం చారుమతి కథ చదువుకోవాలి కదా, ఆ కథ కూడా మంచిగా చదివేసుకున్న తర్వాత ఇంకా ఒక పొద్దు కూడా చేసినాం అనమాట. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ పూజ కూడా చేసుకున్నాను. ఈవినింగ్ పూజ అంతా చేసుకొని హారతి ఇచ్చేసామంతా ఇంకా వాయినాలకైతే రెడీ చేసుకున్నాను. ఇంకా మన చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళని కూడా ఈవినింగ్ వెళ్ళేసి వాళ్ళందరినీ పిలిచాను ఇంటికి వెళ్ళి. పిలిచిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా వాయినాలు ఇచ్చేసాను. ఈసారి అయితే నాకు ప్రశాంతంగా మంచిగా జరిగింది పూజ. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు మళ్ళీ దేవతకి మంచిగా పూజ చేసుకొని ఇంకా ఎర్ర నీళ్ళతో దిష్టి అయితే తీసేయాలి కదా, దిష్టి కూడా తీసేసాను. సో ఇది నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.